హరి ఓం వినాయక ఏకదంతాయ విద్మయే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. హరి ఓం ఎవరివన్. చూసారా, చలికాలం వచ్చేటప్పటికి పువ్వులు పూయడం మానేస్తున్నాయి. చూసారా పువ్వులన్నీ ఎలా ఉన్నాయో. అందుకొని పువ్వులు కొన్నాం. ఇక్కడ ఏంటంటే బయటకు పోయకూడదు అనుకుని ఇలాగ కుండీలు తెచ్చుకొని ఇలా పూలతోటి దేవుళ్ళని పూజ చేయటం. ఇలా కుండీలు తెచ్చుకొని ఆ పూలు కోసుకొని ఈ పూలు కోసుకొని ఆ పూలు కోసుకొని దేవుని పెట్టుకోవడానికి. కార్తీక మాసంలో చలి వాన పువ్వులు పుయ్యవు, కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోవడమే. ఇక మల్లె చెట్టు ఎన్ని పూలు పూసినాయో మొన్నటి దాకా. ఇప్పుడు ఒకటి అర మొగ్గలు అంతే. ఈ మందార కూడా అంతే, పురుగులు పడుతున్నాయి కాస్త వానకి. చూసారా ఎన్ని పురుగులు. ఇది కరేపాకు చెట్టు చూసారా, ద్రాక్ష గుర్తులు. కరేపాకు చెట్టు ద్రాక్ష గుర్తులు. నిజమనుకుంటున్నారా? కావు, విత్తనాలు. వేప చెట్టులాగా ఉంటుంది కానీ వాసన ఎంత వాసన వస్తుందో. అబ్బా భలేకొస్తుంది గాలి. వాయుదేవుడు చూసారా, నా మాటలకి పొంగిపోయి పరవశించిపోయి ఎంత గాలి వస్తున్నదో. చూసారా, మీరు చూసారా? మనం వానలో జెండాలు చూపించాను, ఎగరలేదు కదా. అది ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతున్నాయో. చూసారా, పై జెండానా అమెరికాది, కింద జెండానా కాలిఫోర్నియా. అవి కొండలు చూసారా, కొండలు కనబడుతున్నాయా? అవి బాగా కనపడుతున్నాయా? పూల గుర్తులు కనపడుతున్నాయా? అక్కడెక్కడో ఉన్నాయి పూల గుర్తులు. ఉంటా మీకు ముఖ్యంగా ఒకళ్ళు సబ్స్క్రైబ్లు అడిగారు, మామిడికాయలు మాకు ఇస్తారా అని. 3 ఏళ్ళకి కాయ వస్తుంది మామిడికాయలు. మొన్న 2 ఆకలు కోసి నవరాత్రికి గుమ్మంలో పెడితే ఇగో చూసారా చిన్న కొమ్మ రావడానికి రెడీ అవుతున్నది. వానాకాలం ఎలా జాగ్రత్త చూసుకుంటారో ఏమో. చలికాలం మంచులు పడి చెట్లు పాడైపోతాయేమో. ఇక్కడ మామిడి చెట్లు ఉండవు. దేవుడి దేవాల ఉంటే బాగుండు. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. వినాయక, మామిడి పండ్లు కాయాలి, కాస్తాయి. మామిడాకు ఈ ఏడు వచ్చింది కదా, ఇంకా 3 ఏళ్ళు ఆగితే మామిడి పండ్లు వస్తాయి. కొడుకు కోడలు మనవాళ్ళు ఇరుగు పొరుగు అందరూ తినచ్చు. 4 కాయలు కాస్తాయి చిన్నవి. బా ఆకు కోస్తేనే మామిడి పండు కోసినంత వాసన వచ్చింది. లేత ఆకు, ఇది ముదురు ఆకు కదా, అంత ఎక్కువ వాసన రావటాలు. వేరే దాంట్లో పెడితే పాడైపోతుందేమో అని ఇలా మల్లె చెట్లోనే ఉంచారు. తర్వాత నేను అన్నాను, తర్వాత కొంచెం మంచులు మీ దగ్గరికి ఫిబ్రవరిలోనే పెట్టండిరా, కార్తీక మాసంలో తీస్తే పాడైపోతుందేమో చెట్టు ఈ మంచుకి అని ఉచిత సలహా ఇచ్చాను. పెద్దవాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారుగా. ఉంటా మీ శ్రీదేవి. మీరేమంటారు? సబ్స్క్రైబ్.